సుధా కిచెన్కి స్వాగతం. ఈరోజు రాగిపిండి అండి. ఇదిగోండి రాగిపిండి. నేనైతే రాగులు బాగా కడిగి ఆరబెట్టానండి. ఆరబెట్టి మిల్లీ పట్టించుకున్నానండి. మీ దగ్గర బయట కొనుక్కున్న పిండైనా చేసుకోవచ్చండి. షాపుల్లోని మార్కెట్లోని పిండి కూడా దొరుకుతుంది, ప్యాకెట్ల పిండి, అది కూడా చేసుకోవచ్చండి. రాగిపిండి నేనైతే కడిగి ఆరబెట్టి మిల్లీలోని పట్టించిన పిండి అండి. హెల్దీ పిండి అండి ఇది. మీకు ఈ వీడియో ఈరోజు హెల్దీ లడ్డు మీకు చూపిస్తాను. రాగి లడ్డు ఎలా తయారు చేశానో మీకు చూపించేస్తాను. నేనైతే ఒక కప్పు రాగిపిండి తీసుకున్నానండి. అలాగే కావలసిన పదార్థాలు ఇదిగోండి. అవిసె గింజలు తీసుకున్నాను నేను. కొంచెము అవిసె గింజలు హెల్దీ కదండి. అలాగే కొంచెం కిస్మిసు, కొంచెం జీడిపప్పు, అలాగే కొంచెం బాదం పప్పు హెల్తీగా ఉండడానికి. లడ్డు కొంచెం హెల్తీగా తినడానికి చాలా మంచిదండి. చేస్తాను. ఇదిగోండి ఒక కప్పు నువ్వులు తీసుకున్నాను. అలాగే 2 కప్పులు బెల్లం తీసుకున్నానండి. ఆల్రెడీగా స్వీటు మీరు ఎంత తింటారో చూసి బెల్లం తీసుకోండి. పంచదారతో కూడా అవుతుందండి, కానీ పంచదార కంట బెల్లంతో లడ్డు అయితే చాలా హెల్తీ అండి. మంచిదే కదా తినడానికి. అలాగే కొంచెం వేరుశనగ పలుకులు నేను వేయించి పెట్టుకున్నాను. ఇదిగో కొంచెం కప్పుకి వెళ్తండి. అలాగే కొంచెం ఇలాచి, అలాగే సన్ఫ్లవర్ సీడు చూసారు కదా. అలాగే ఇదిగోండి గుమ్మడి గింజలు. నెయ్యి తీసుకోవాలండి. నేనైతే నెయ్యి తీసుకున్నాను. అలాగే కొబ్బరి కూర అండి. డ్రై కొబ్బరి కూర ఇది. పచ్చిదున్న వేసుకోండి. పచ్చిదైతే నిలవ ఉండదండి, ఎండిదైతే నిలవ ఉంటుంది రాగి లడ్డు. ఇప్పుడు ఎలా చేయాలో మీకు చూపించేస్తాను. స్టవ్ వెలిగిద్దాం. నేనైతే ఒక కప్పు తీసుకున్నానండి. మీకు సరిపడినంత మీరు తీసుకోండి. స్టవ్ వెలిగించేద్దామండి. చాలా హెల్తీ లడ్డు అండి. పిల్లలకి ఎముకలు కూడా దృఢంగా ఉంటాయండి. ఇలాంటి లడ్డు చేసి పెట్టండి. రాగిపిండి వేసేసుకుందాం. ఒక్కసారి చేసి పెట్టుకుంటే ఒక నెల రోజుల దాకా లడ్డు తినొచ్చండి. చాలా హెల్తీ లడ్డు అండి రాగిపిండి. కానీ రాగిపిండి తినడానికి చాలామంది చూడరండి. ఇలాగా ఈ విధంగా చేసి పెడితే అందరూ చక్కగా తినేస్తారండి. పిల్లలైతే చాలా ఇష్టంగా తినేస్తారు. ఇదిగోండి కొంచెం నెయ్యి వేసుకుందాం. నెయ్యి వేసి వేయించుకుందామండి. నెయ్యి వేసుకుంటే బాగుంటుంది లడ్డు. చాలా నెయ్యి కూడా హెల్దీ కదండి. మీకు నెయ్యి కానీ ఇష్టం లేకపోతే వద్దండి. నెయ్యి వేసుకుంటే స్మెల్ కూడా బాగుంటుంది. లడ్డు కూడా మంచిగా వస్తాయండి. తినడానికి చాలా రుచిగా, చాలా టేస్టీగా వస్తాయి. చాలా హెల్దీ లడ్డు అండి ఇది. వేయించుకుంటాను. పిల్లలకి, ఎదిగే పిల్లలకి తినిపిస్తండి. దృఢంగా ఉంటాయి ఎముకలు, చాలా బలంగా ఉంటాయి. అలాగే ఎయిర్ కూడా స్ట్రాంగ్గా ఉంటుందండి. ఎయిర్ కూడా పిల్లలకి. తర్వాత ఆడపిల్లలకి నెలసరిలు వస్తాయి కదండి, మంత్లీ అవి కూడా కరెక్ట్గా వస్తాయండి సోడిపిండి తినడం వల్ల. చాలా హెల్దీ లడ్డు అండి ఇది. నా ఛానల్లో ఉందండి, హెల్దీ లడ్డూలు చేశానండి. సోడిపిండి, రాగిపిండి లడ్డు చేశాను, రాగిపిండి పిట్టు చేశాను. ఒక 2 సంవత్సరాల కిందట చేశానండి లడ్డూలు. అప్పుడు కూడా చేశాను. రాగిపిండి పిట్టు కూడా చేశానండి, హెల్దీ పిట్టు. తినండి, అలా చేసుకొని ఆరోగ్యంగా ఉండండి. ఇదిగోండి వేగింది. దగ్గరుండి వేయించుకోవాలండి, మాడిపోతుంది. పెద్ద సిమ్లో పెట్టి వేయించాలండి, ఎక్కువ పెట్టకూడదు. సిమ్లో పెట్టి వేయించుకోవాలి. తీసేసుకుందామండి. అయిపోయింది. చేదు వచ్చేస్తుందండి ఎక్కువ వేగితే, లడ్డు బాగోదు. తీసేసుకుందాం. మంచి సువాసన వస్తుందండి లడ్డు. చాలా బాగుంది. ఇదిగోండి నేను ఇందులో వేసుకుంటున్నాను.
అలాగే నువ్వులు వేసుకుందామండి, కప్పు నువ్వులు వేయించుకుందాం. వేగిపోయివండి నువ్వులు. ఇలా వేగితే సరిపోతాయండి, ఎక్కువ వేగితే బాగోవు, చేదొచ్చేస్తాయి నువ్వులు కూడా. అలాగే అవిసె గింజలు వేసుకుందామండి. ఇవి కూడా హెల్దీ కదా. అవిసె గింజలు జుట్టు బాగా పెరుగుతుందండి, జుట్టు చాలా బాగా పెరుగుతుంది అవిసె గింజలు. ఇవి కూడా వేగాయండి. అవిసె గింజలు ఎక్కువగా వేయించకూడదు, మాడిపోతాయి. తీసేసుకుందామండి, ఇప్పుడు అయిపోయింది. అలాగే మనము డ్రై ఫ్రూట్స్ వేయించుకోవాలండి. కొంచెం నెయ్యి వేసుకుందాం, హెల్తీగా ఉండడానికి డ్రై ఫ్రూట్స్ అండి. మీ దగ్గర ఏమి ఉంటే అవి వేయండి, అన్నీ ఉండాలని ఏమీ లేదండి, అందరి దగ్గర కూడా ఉండవు కదా. మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే అవి వేయండి. నెయ్యి కాగింది. ఇదిగోండి చిన్నగా ముక్కలు చేసి పెట్టుకున్నాను. ఇదిగోండి గుమ్మడి గింజలు, ఇదిగోండి సన్ఫ్లవర్ సీడు, అలాగే జీడిపప్పు ముక్కలు, ఇదిగోండి బాదం పప్పు ముక్కలు, అన్నీ ముక్కలు చేసుకున్నానండి ఆల్రెడీగా. ఇవన్నీ వేయించి పెట్టుకోవాలి. లడ్డు కలిపేటప్పుడు వేయాలండి ఇవి. పిస్తా ఉంటే కూడా వేసుకోండి, మీ దగ్గర ఏమి ఉంటే అవి వేసుకోండి. నేనైతే ఇదిగోండి పొడి చేస్తాను, యాలకులు, మంచి సువాసన వస్తుందండి లడ్డు. ఇదిగోండి వేగిపోయి, ఇవి కూడా వేయించకూడదు, ఎక్కువ తక్కువ వేయించుకోవాలి. అలాగే బెల్లం పాకం తీసుకుందామండి. కొంచెం నీరు వేస్తాను. మీరు ఎంత స్వీట్ తినగలరో అంత చూసి వేసుకోండి. నేనైతే 2 కప్పులు వేస్తున్నానండి బెల్లం. చాలా బాగుంటుందండి బెల్లంతో చేసిన లడ్డు, రాగి లడ్డు చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. మళ్ళీ మీకు చూపించేస్తాను. పాకం వచ్చాక కొంచెం పాకం పట్టుకోవాలండి. ఇదిగోండి ఉడుకుతుంది. బెల్లం పాకం తీసుకోవాలండి కొంచెం. అలాగే హార్ట్ ప్రాబ్లం కూడా రాదండి. రాగి పిండి లడ్డు తినడం వల్ల హార్ట్ ప్రాబ్లము, క్యాన్సరు రాకుండా ఉంటుంది. అలాగే బ్యాడ్ కొలెస్ట్రాల్ కూడా తగ్గుతుందండి, గ్రోత్ అవుతుంది, ఎయిర్ కూడా గ్రోత్ అవుతుందండి. అంత హెల్దీ లడ్డు అండి. ఇన్ని బెనిఫిట్లు ఉన్నాయి కదండి. మీరు కూడా ఒకసారి చేసుకొని తినండి. రాగి లడ్డు చాలా బాగుంటుంది, హెల్దీ లడ్డు అండి. కానీ హెల్దీ లడ్డూలు తినడానికి ఇష్టపడరు, కానీ తినాలండి. ఆరోగ్యంగా బాగా ఉండాలంటే తినాలండి. బెల్లం పాకం ఉడుకుతుంది కదండి. ఇప్పుడు మనం వడకడదాము. కొంచెం స్టిక్కీగా అయితే అయిపోయిందండి. వడకట్టేద్దాం. అయిపోయిందండి, సరిపోద్ది. చల్లగా అవ్వనియండి. ఇదిగోండి అవిసె గింజలు కూడా పట్టించాలి, కొంచెం మిక్సీ చేసుకోవాలి. అలాగే నువ్వులు కూడా మిక్సీ చేసి మీకు చూపిస్తాను. సగం నువ్వులు మిక్సీ చేస్తానండి, సగం నువ్వులు మామూలుగా ఉంచేస్తాను. ఇలాగా తినేటప్పుడు పంట కింద పడితే చాలా బాగుంటుంది, హెల్తీగా అవుతుందండి. మళ్ళీ మీకు చూపిస్తాను. ఇదిగోండి రాగి పిండి వేయించి పెట్టుకున్నాం కదా, ఇందులో వేసుకోవాలండి నువ్వులు. ఇదిగోండి మిక్సీ చేసి తీసుకొచ్చాను. చాలా హెల్తీ లడ్డు అండి. అలాగే వేరుశనగ పలుకులు కూడా కొంచెం వేసుకోవాలి. ఇదిగోండి
ఇదిగోండి, బరకగా పట్టుకోవాలండి, ఎక్కువ మెత్తగా పట్టుకోకూడదు. తినేటప్పుడు పంటి కింద పడితే చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. నువ్వులు వేసుకున్నాము, వేరుశనగ పలుకులు వేసుకున్నాము. ఇప్పుడు అవిసె గింజలు వేసుకుందాం. ఇదిగోండి, అవిసె గింజలు వేసి మళ్ళీ మీకు చూపిస్తాను మిక్సీ చేసి. ఇదిగోండి, అన్నీ కూడా బరకగా చేసుకోవాలండి, ఎక్కువ మెత్తగా చేసుకోకూడదు. అలాగే కొంచెం నువ్వులు ఉంచాం కదండి, ఇప్పుడు వేసుకుందాం. సగం మిక్సీ చేసుకుందాం, సగం వేసుకుందామండి, చాలా బాగుంటుంది. ఇదిగోండి, ఇవి కూడా వేసుకుందాం, మళ్ళీ మీకు చూపిస్తాను. బెల్లం పాకం తీసుకున్నాం కదండి, వడకట్టుకుందాం. ఇప్పుడు ఏవైనా జస్ట్ కచ్చడా చెత్త ఉంటుంది కదండి, వడకట్టుకుంటే జస్ట్ పాటు ఏవైనా ఉంటే చెత్తగానే ఉంటే అంతా వెళ్ళిపోద్దండి. ఇదిగోండి, కొబ్బరి, ఎండి కొబ్బరి అండి, ఇది వేసుకుందాం. లడ్డూలోని, రాగి లడ్డూలోని వేసుకుందాం. ఇదిగోండి, అవిసె గింజలు, నువ్వులు, వేరుశనగ పలుకులు, రాగి పిండి, ఇదిగోండి కొబ్బరి కూర వేసుకుందాం. అలాగే యాలకులు పొడి చేసి తెచ్చుకున్నానండి, ఇవి కూడా వేసుకోవాలి. స్మెల్ చాలా బాగుంటుందండి. అయిపోయిందండి, ఇప్పుడు మళ్ళీ లడ్డు కట్టేసుకుందాం. లడ్డు కట్టేసుకుందాం. మీకు ఇందాక కిస్మిస్లు చూపించలేదండి, కిస్మిస్లు కూడా నా దగ్గర ఉన్నాయి, వేసుకున్నాను. ఇదిగోండి, హెల్దీ లడ్డు అండి, రాగి పిండి హెల్దీ లడ్డు, చాలా బాగుంటుందండి. ఒకసారి ఇలా కలిపేసుకుందాం. స్మెల్ ఎంత బాగుందండి, మంచి వాసన వచ్చేస్తుంది, చాలా బాగుందండి రాగి లడ్డు. అలాగే బెల్లం పాకం వేసుకుంటూ కొంచెం కొంచెం కలుపుకోవాలి. ఇదిగోండి, పంచదార ఇష్టమన్నా వేసుకోండి, నేనైతే బెల్లం వేసుకుంటానండి. బెల్లం హెల్దీ కదండి. వేడిగా ఉందండి బెల్లం, చేయి పెట్టడానికి అవ్వదు, చాలా వేడిగా ఉంది. తర్వాత చేయి పెట్టి లడ్డు చేస్తాను, చూపిస్తాను మీకు. అలాగే నెయ్యి కూడా కొంచెం వేసుకుంటానండి. ఇదిగోండి, బెల్లం వడకట్టాను, చూడండి ఎంత చెత్త వచ్చిందో. ఇదంతా మన కడుపుకి హాని చేస్తుంది కదండి, మన కడుపుకి వెళ్ళిపోద్ది, ఎంత హాని చేస్తుందండి, ఎంత చెత్త వచ్చిందో. అలాగే బెల్లం పాకం వేసుకొని లడ్డు చేసుకుందాం. వేడిగా ఉందండి, అందుకని కలపలేదు, కొంచెం కలిపి ఆపేసానండి. అలాగే కొంచెం నెయ్యి వేసుకుందాం. పిండి వేయించినప్పుడు కూడా నెయ్యి వేసానండి, చాలా బాగుంటుంది నెయ్యి వేసుకుంటే స్మెల్. ఇప్పుడు చేయి పెడతానండి, చల్లగా అయిపోయింది. హెల్దీ లడ్డు అండి, మీ పిల్లలకి మీ పెద్దవాళ్ళకి ఇలా చేసి పెట్టండి, ఒక నెల రోజుల దాకా నిలవ ఉంటాయండి ఈ లడ్డూలు. రోజుకో లడ్డు పిల్లలకి పెద్దవాళ్ళకి ఇవ్వండి,
చాలా హెల్తీగా ఉంటారు, ఆరోగ్యానికి చాలా చాలా మంచిది. తినండి ఇలా చేసుకొని. షాపుల్లో మనం ఎన్ని తెచ్చుకొని తింటామండి, డబ్బు ఖర్చు పెట్టడమే కానండి ఏమీ ఇవ్వరండి వాళ్ళు. మన ఇంట్లో చేసుకుంటే ఎక్కువ కూడా అవుతుంది, మనం ఎన్ని లడ్డూలైనా తినొచ్చండి చాలా ఇష్టంగా. మీకు లడ్డు చేసి మళ్ళీ చూపిస్తాను. ఇదిగోండి ఇలా చేసుకోవాలి. కొద్ది నెయ్యి వేస్తాను మళ్ళీని. ఇదిగోండి ఈ విధంగా లడ్డూలు తయారు చేసుకున్నాము. రాగిపిండి లడ్డు ఎంత అందంగా ఎంత బాగుందండి, ఎంత కలర్ఫుల్గా. హెల్దీ లడ్డు అండి. రాగిపిండి అంటేనే హెల్దీ, ఆరోగ్యంగా ఉంటారండి. ఇలాగా లడ్డు చేసుకొని జావ చేసుకొని తాగండి రోజు ఇలా తీసుకుంటే ఆరోగ్యం బాగుంటుందండి. లడ్డు చూడండి ఎంత బాగుందో, హెల్దీ కదండి. ఇప్పుడు బౌల్లో వేసుకుందామండి లడ్డూలు. నేనైతే సింపుల్ పొజిషన్లో చేశానండి, సింపుల్గా చేసుకున్నాను నేనైతే. చాలా హెల్దీ లడ్డు అండి, చాలా మంచి లడ్డు, రాగిపిండి లడ్డు. ఎంత కలర్ఫుల్గా ఉందండి లడ్డు తయారీ, ఎంత బాగా చేశానండి చూడండి. ఇదిగోండి ఈ సోళ్ళతోనే తయారు చేసుకున్నాను. ఇదిగోండి నేనైతే బాగా కడిగి పట్టించానండి, మిల్లీలోని పట్టించాను. సోడిపిండి అంటారు, రాగిపిండి అంటారు. రాగి లడ్డు కదా, చాలా హెల్దీ లడ్డు అండి. నచ్చిందండి వీడియో, నచ్చిందా? ట్రై చేద్దామండి, ఒకటి తిని చూద్దామా? చాలా బాగుందండి లడ్డు, చాలా బాగుంది. సేమ్ సున్నుండలా ఉన్నాయండి. డ్రై ఫ్రూట్స్ వేసాం కదండి, నెయ్యి వేసాము, సేమ్ సున్నుండ తిన్నట్టు ఉందండి. అంత హెల్దీ లడ్డు, చాలా బాగుందండి లడ్డు. నచ్చిందండి వీడియో? నచ్చితే లైక్ చేయండి, ఒక లైక్ చేయండి అబ్బా. మీ లైక్ వల్ల కొంతమందికి రీచ్ అవుతుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానలు. మరొక వీడియోతో కలుస్తాను. బాయ్ బాయ్. చివరి వరకు చూసిన వాళ్ళకి ధన్యవాదాలు. రాగి లడ్డు